నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కేహెచ్ఆర్ని. చాలామంది యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసినారు కానీ సక్సెస్ కాలేకపోతున్నారు, చేయాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసం ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నారు కానీ ఎలాంటి వీడియోలు చేయాలో ముందుగా వారికి అవగాహన ఉండదు. అలాంటి వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్న వారికి ముఖ్యంగా వారు ఎంచుకున్న సబ్జెక్ట్ ఏమనేది వాళ్ళకి అవగాహన ఉండాలి. ఎందుకంటే సబ్జెక్ట్ పైన అవగాహన లేకుంటే, వారు ఎంచుకున్న జోనర్ పైన అవగాహన లేకుంటే యూట్యూబ్లో సక్సెస్ కావడం కష్టం. కాబట్టి మీకు ఏ జోనర్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ మీద ఇంట్రెస్ట్ ఉంటే కామెడీ వీడియోలో చేయాలి. లేదా మీరు టీచర్ అయితే, ఇంగ్లీష్ టీచర్ అయితే, లేదా గణితం సంబంధించిన టీచర్ అయితే గణితానికి సంబంధించిన వీడియోలే చేయాలి. లేదు నేను ఫ్యాక్ట్కి సంబంధించిన వీడియోలు చేయాలనుకుంటే దాని మీదే వెళ్ళాలి, దానికి సంబంధించిన వీడియోలే చేయాలి. లేదు న్యూస్కు సంబంధించిన వీడియోలు చేయాలనుకుంటే న్యూస్ వీడియోలే చేయాలి. ఇలా ఏదో ఒక సబ్జెక్టు ఒకటే ఎంచుకోవాలి. అలా కాకుండా అన్నిటికి సంబంధించిన వీడియోలు చేయడం వల్ల మీరు సక్సెస్ కారు. కాబట్టి మీరు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన వారైతేనేమో స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ కాలేకపోవడానికి కారణం ఒకటే, సబ్జెక్ట్ పైన అవగాహన ఉండాలి. మనం ఏ జోనర్లో వెళ్ళాలనుకుంటున్నామో ముందుగా నిర్ణయించుకోవాలి. ఒకవేళ నిర్ణయించుకోలేకుంటే ఈరోజే నిర్ణయించుకోండి. నెక్స్ట్ పాయింట్, సబ్జెక్ట్ని ఎంచుకున్న తర్వాత మీ దగ్గర స్టఫ్ అనేది ఉండాలి. అంటే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన తర్వాత 1 మంత్ లేదా 1.5 మంత్కి సంబంధించిన వీడియోస్ మీ దగ్గర ఉండాలి. అంటే మ్యాక్సిమం 10 నుండి 15 లేదా 20 వీడియోలు మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే మనం యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిరోజు మనం అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మనం చేసిన వీడియోలో అందరికీ వెళ్ళాలి, అందరికీ రీచ్ అవ్వాలంటే, యూట్యూబ్ ఆల్గారిథం అనేది పుష్ చేయాలంటే మనం ప్రతిరోజు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండాలి. కాబట్టి మన దగ్గర స్టఫ్ ఉండాలి. కాబట్టి వాటి కోసం మీరు రెడీ చేసి ఉండాలి. లేదు నేను ఈరోజు స్టార్ట్ చేసి ప్రతిరోజు వీడియో చేస్తాను అన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో మీకు అవసరమైన టైం దొరక్క మీకు ఒక 2-3 రోజులు గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ గ్యాప్ వస్తుంది. కాబట్టి మీ దగ్గర స్టఫ్ ఉంటేనే మీరు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయండి. లేదా చేసిన తర్వాత మీరు వీడియోలను అప్లోడ్ చేయండి. ఈ 2 విషయాలను మీరు గమనించుకుంటే ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ చేయించే బాధ్యత నాది. ఎందుకంటే సక్సెస్ అనేది ఎవరబ్బా సొత్తు కాదు. మన దగ్గర టైము, మొబైలు అండ్ కన్సిస్టెన్సీ ఉంటే ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది వరిస్తుంది. నేను మీ కేహెచ్ఆర్. థ్యాంక్ యూ.